ఓకే. శరీరంపై గాయాలు ఉన్నాయి, కట్లున్నాయి, అలాంటి వారికి గుసులు ఎలా చేయాలి అనే ఒక ప్రశ్న వచ్చింది. కట్లున్నటువంటి ప్రదేశంలో మీరు నీళ్లు పారజేస్తే అది మరింతగా ఆ గాయము, ఆ కుట్టు విడిపోయే, ఇంకా ఆ గాయము చిదిరిపోయే, ఇంకా దాంట్లో నుండి ఏదైనా బయటకు వచ్చేసే అవకాశం ఉంది అంటే అక్కడ మీరు కేవలం జస్ట్ మసహా చేతితో, తడి చేతితో నిమిరితే సరిపోతుంది. ఆ ప్రదేశము మీరు తడి చేతితో నిమిరితే సరిపోతుంది. అక్కడ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఏదో చిన్న గాయమే, జస్ట్ ఒక బ్యాండేజ్ ఉంది, దాన్ని మీరు కాస్త గట్టిగా చుట్టేసి గుసులు చేయించండి, ఇబ్బంది ఏం లేదు ఇన్షాల్లా. చిన్న గాయాలు చేతికి వేళ్ళకి అలా తగిలి ఉంటే. పెద్ద గాయాలు అవి దాని మీద నీళ్లు పోతే అవి కాస్త రచ్చగా అయిపోయే అవకాశం ఉన్నట్లయితే అక్కడ దాన్ని జస్ట్ తడి చేతితో అక్కడ నిమిరితే సరిపోతుంది ఇన్షాల్లా. జీ అర్థం కాదు. ప్రారంభం చేయాలంటున్నారు. ముందు వుజూ చేయాలి, వీరికి వుజూ చేయాలి, తర్వాత గుసులు చేయాలి. మనకు ఒకవేళ మనకు బట్టలపై ఏ విధమైన మాలిన్యాలు కనుక ఉన్నట్లయితే వాటిని తొలగించేసి మనము గుసులు చేస్తే ఉత్తమము. చెయ్యకపోయినా ఇబ్బంది ఏం లేదు. గుసులు చెయ్యకపోయినా ఇబ్బంది ఏం లేదు. అది వాజిబ్ కాదు. జస్ట్ అయిపోయింది ఇన్షాల్లా, వెళ్ళిపోవచ్చు ఇన్షాల్లా. జీ జీ వెళ్ళి నమాజ్ చదివించవచ్చు. గుసులు వేసేటప్పుడు కేవలం మీరు స్టార్ట్ చేసే బిస్మిల్లా చదువుతారు, అంతే, అయిపోయింది ఇన్షాల్లా. బిస్మిల్లా చదివారు, ఇంకా అయిపోయింది అంతే. ఇంకా బిస్మిల్లాతో మీరు ప్రారంభించారు. దువా ఏమైనా ఉందా అంటే దువా ఏం లేదు. ఎందుకంటే వుజు మీరు చేస్తే మీరు చదువుకునే దువా ఉంది. కానీ ఇక్కడ వీరు ఎవరైతే మయ్యత్ ఉన్నారో వారు వుజు చేయలేరు, మీరు సహాయం చేశారంతే. ఇంకా దువా ఏదైతే చదవాలో వారు చదవాలి, కానీ వారు చదవలేరు. వారి తరపున మీరు చదువుతారా అంటే అది కూడా అనుమతి లేదు. అది బిస్మిల్లా ఎందుకు చెప్పారు? ఎందుకంటే మీరు కార్యం చేస్తున్నారు కాబట్టి ప్రతి కార్యం బిస్మిల్లాతో జరుగుతుంది, ప్రతి కార్యం అల్లాహ్ యొక్క నామంతో జరుగుతుంది. కాబట్టి మీరు బిస్మిల్లా చదివారు, ఆ బిస్మిల్లాతో సరిపోతుంది ఇన్షాల్లా. గుస్లు చేసేటప్పుడు వీరి యొక్క జీ ఇప్పుడు నేను చెప్పాను, వ్యర్థపు వెంట్రుకలు మనం తీయాలి. చూడండి, ఒకవేళ శంఖలు వెంట్రుకలు ఉన్నాయి, తీసే అవకాశం ఉంటే తీయవచ్చు, అనుమతి ఉంది. మీసాలు ఇవి పెరిగిపోతే కత్తిరించాలి. మయ్యత్కి మీసాలు పెరిగిపోతే కత్తిరించాలి. చాలా పెరిగిపోయాయి, ఇక్కడ దాకా వచ్చేసాయి, నోరు కప్పిపోతుంది, కత్తిరించాలి. అందుకే కత్తెర పెట్టుకోవాలి మనం. అలాగే షేవింగ్ బ్లేడ్, చంకలు వెంట్రుకలు ఎక్కువ ఉన్నాయి, షేవ్ చేయాలి. కానీ సతర్ కింద, బొడ్డు కింద సతర్ ఏదైతే ఉందో దాటి ఉంచాలి. దాని కింద మనకు చూసే అనుమతి లేదు, బొడ్డు కింద నుండి చూసే అనుమతి లేదు. కాబట్టి దాని గురించి మనకు ప్రశ్న అనేది ఉండదు. గోర్లు, చంకలు వెంట్రుకలు, మీసాలు ఇవి క్లీన్ చేయాలి. అవునండి, ఎక్కువగా ఉంటే మనమే తీయాలి. చిన్న నేలు కట్టు పట్టుకొని కట్ చేయాలి. మరి కనీసం ఇంత కాస్త పెరుగున్నాయంటే అందులో ఏదైనా మట్టి కనుక ఏదైనా ఇరుక్కుని ఉంటే చీపురు పుల్లతో క్లీన్ చేస్తే అయిపోతుంది ఇన్షాల్లా. ఓకేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చార్ తక్బీర్ అది దీని తర్వాత వచ్చింది, నమాజ్ గురించి. ఇందులో ఏదైనా ఉన్న డౌట్స్ ఉంటే చెప్పండి ఇన్షాల్లా. జీ 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 అవునవును. వాళ్ళ ఇప్పుడు మనం చెప్పాను ఇందాకడే, గాయం గనక, కుట్లు గనక పూర్తిగా పచ్చిగా ఉన్నాయి, తెగిపోతాయి, చాలా డేంజర్ అంటే జస్ట్ ఆ ప్రదేశంలో నీటితో ఏమంటారు దాన్ని మసాజ్ చేయడం, నిమరడం, తడి చేతిని నిమరడం. కానీ మిగతా భాగాలు మాత్రం కడగాలి. మిగతా భాగాలు సేమ్, అందరికీ అదే విషయం అన్ని చోట్ల. ఇంకో సైడ్ నుంచి బ్లడ్ వస్తుంది, ఆగట్లేదు. అక్కడ మనం దూది ఏదైతే కాటన్ మీకు జనాజా కిట్లో ఇస్తారో ఆ కాటన్ మీరు యూజ్ చేయాలి. అందుకే కాటన్ ఎక్కువగా పెట్టుకోండి ఇన్షాల్లా.
కాటన్ మెడికల్ షాప్లో మీకు చాలా అవైలబుల్గా దొరుకుతాయి. అలాంటి మయ్యత్ వచ్చింది అని తెలిస్తే మనం దాన్ని అన్ని సౌకర్యాలు చూసుకోవాలి. కాటన్ పెట్టేసి దాన్ని మనం అక్కడ చుట్టేయడానికి ప్రయత్నించాలి. టేప్ పెట్టేసి అక్కడ ఎవరు అడుగుతున్నారు? అవసరం లేదండి, అవసరం లేదు, తప్పనిసరి కాదు. ఓకే చాలా. ఇప్పుడు మనం కఫన్ మీదకి వెళ్దాం. గుస్సులు అయిపోయింది. కఫన్. కఫన్ అంటే ఏమిటి? వస్త్రధారణ, మయ్యత్కు వస్త్రం తొడిగించడము. ఈ గుస్సుల యొక్క పద్ధతి ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ అదే పద్ధతి లేడీస్ కూడాను. జస్ట్ పడతా, శరీరం అంతా కూడా కప్పాలి లేడీస్కి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేద్దాం కఫన్. అవి తీసుకోండి. ఇది బాగా తడిసిపోయింది. దీన్ని ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. దీన్ని రిమూవ్ చేసేయాలి. దీన్ని పెట్టలేము. మంచిగా ఇంట్లో మంచిగా ఇంట్లో ఏదైనా మీ దగ్గర మంచి క్లాత్స్, చాలా మంది ఏం చేస్తారు, ఏదైనా కాటన్ క్లాత్ లుంగిలు తేమంటే మాసిపోయినవి, వాసన వచ్చేవి తీసుకొస్తారు. మంచివి కాస్త అప్పుడప్పుడు వాడుతూ ఉన్నవి, చిరిగిపోయినా పర్లేదు, కానీ మాసిపోయినవి దుర్వాసన వచ్చేవి కాదు. మంచి కాటన్ చీరలు కానీ లుంగీలు కానీ వాటితో మొత్తం శరీరం అంతా కూడా తుడిచేయాలి. మొత్తం బాడీ మొత్తం కింద పైన మొత్తం పొడి చేసేయాలి, డ్రై చేసేయాలి. కింద కూడా నీళ్లు ఉంటే మొత్తం పోతాయి. ఆ తడి వేస్ట్తోనే తొలగించేయాలి. మొత్తం డ్రై చేసేయాలి. కాస్త తడి ఉంటే ఇబ్బంది లేదు, మొత్తం డ్రై చేసేయాలి. గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ యూజ్ చేయాలి. ఇక్కడ మొత్తం తుడవాలంటే ఇప్పుడు తడిసిపోయిన క్లాత్ ఇది ఉంది, దీన్ని తీయాలి. దీన్ని తీయడానికి మీరేం చేయాలి? మీకు జనాజా కిట్లో ఒక చిన్న రుమాల్ లాంటిది ఇలా ఇస్తారు. దీన్ని మీరు ఇలా పైన పెట్టి ఇద్దరు పట్టుకొని ఇలా పైన పెట్టి దీని కింద పెడితే తడిసిపోయింది కదా, కాస్త ఇలా పట్టుకొని అది లాగేయాలి. అది తడిసిపోయింది, అది లాగేశారు. లాగేసి దాన్ని పక్కన పెట్టి పడేయండి. దాని పని లేదు ఇంకా. ఇప్పుడు ఈ యొక్క రుమాల్ ఏదైతే ఉందో దీన్ని చుట్టేయడం కానీ దీన్ని కవర్ చేయడం కానీ చేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు కఫన్ చేయడానికి, వస్త్రధారణ చేయడానికి మయ్యత్ని వేరే ప్లేస్లో తీసుకెళ్లాలనుకుంటే ఇదే విధంగా ఇది చుట్టేసి, బాగా చుట్టేసి కవర్ చేసేసి ఇలా ఎత్తుకుని తీసుకెళ్ళాలి. లేదు ఎక్కడైతే మీరు గుస్సులు చేశారో అక్కడే కఫన్ వస్త్రధారణ చేయాలనుకుంటే, కఫన్ తొడిగించాలనుకుంటే అవే వస్త్రాలను తీసుకురావాలి ఇక్కడికి. దీన్ని బాగా తుడిచేయండి, బాగా ట్రై చేసేయండి. దీన్ని చేసేసిన తర్వాత ఇది ఇదే విధంగా ఉంది, ఇదే విధంగా ఉంది. పురుషుని కోసము 3 వస్త్రాలు ఉంటాయి. పురుషుని కోసము 3 వస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు జనాజా కిట్లో మీకు ఒక స్పెషల్గా మనం కొన్ని విషయాలు ఏం చెప్పుకోవాలి, ఇఖ్తిలాఫాత్ యొక్క ఏదైనా ఉందంటే ప్రదేశం మన భారతదేశమే. చాలా చాలా ఇఖ్తిలాఫాట్లు ఉంటాయి, ప్రతి విషయంలో విభేదాలు ఉంటాయి. ఒక చొక్కా అనేది ఉంటుంది మీ జనాజా కిట్లో, దాని తల మీద నుండి ఇలా తొలగించి వేస్తారు. వాస్తవానికి ఈ చొక్కా అనేది అవసరం లేదు. ఈ చొక్కా అనేది అవసరం లేదు. కేవలం 3 వస్త్రాలతో కఫన్ అనేది అయిపోతుంది. అలాగే టోపీ కానీ, దీనికి ఒక రుమాల్ చుట్టడం కానీ, కచ్చిప్ చుట్టడం కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఇలాగే ఉంటాయి. 3 వస్త్రాలు ఇప్పుడు ఉన్నాయా? జస్ట్ మనకు చూపించడానికే కదా. 3 వస్త్రాన్ని మనం తీసుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలి చూడండి, కాస్త హిక్మత్తో సబర్తో మనం ఏం చేద్దామంటే, ఇది వచ్చిందో రాదో ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడ నుంచే, లేదంటే మీరు ముందుగానే సెట్ చేసుకున్నారనుకుంటే అక్కడ సెట్ చేసుకున్నారని తీసుకెళ్ళి అలా పెట్టేయచ్చు. ఓకే, అలా పెట్టేయచ్చు తీసుకెళ్ళి. లేకపోతే తీసేద్దామా? ఇది లేపుదామా? ఇన్షాల్లా ఇది కూడా చూసినట్టుంటుంది. అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? ఇలా తీసుకొని మళ్ళీ ఇలా ఎత్తి ఇలా తీయాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇది కాస్త పక్కన పెట్టేద్దాం, తీసేద్దాం. ఇలా కాస్త జాగ్రత్తగా అదే ప్లేస్లో మీరు వస్త్రాన్ని పెట్టవచ్చు. ఇప్పుడు మీరు అలా కాకుండా ఒక ప్లేస్లో మీరు రెడీ చేస్తున్నారు కఫన్ వస్త్రం. ఇప్పుడు ఒక వస్త్రం వేశారు, ఒక పొర వేశారు. ఇందులో మీ దగ్గర ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో
కాఫూర్ ఉంది, అత్తర్ ఉంది, ఇంకా గంధం 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 పౌడర్ ఉంది. వీటిని మీరు ఇక్కడ చల్లుకోవాలి, ఇక్కడ చల్లుకోవాలి. మొత్తం చల్లేయమాకండి, కొద్దిగా చల్లండి. ఇంకో వస్త్రం తీసుకోండి, కొద్దిగా చల్లండి. ఇది మూడవది జంజం పానీ. ఇది జంజం పానీ అవసరం లేదు, జంజం పానీ అవసరం లేదు. ఇవేంటంటే సువాసన రావడానికి, ఇంకా బాడీ ఫ్రెష్గా ఉండడానికి. ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో మయ్యత్తును బ్యాడ్ స్మెల్ డీకంపోజ్ అవ్వకుండా, అందులో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉపయోగపడుతుంది. ఇందులో కొద్దిగా వేసుకోండి, కొద్దిగా, ఎక్కువ వేసేమాకండి, ఎంత ఉందో అంతని. ఒరికిలో ఇందులో మాత్రం ఎంత ఉందో అంత వేయండి, ఇది దగ్గరగా ఉంది. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర కాటన్ ఉండింది, కాటన్, ఆ కాటన్ కూడా ఇక్కడ పెట్టండి. వాళ్ళు ఇస్తారు కిట్లో. ఎందుకంటే మనం గుసులు చేయించాం, అంత శుభ్రంగానే చేయించాం, కానీ కొన్నిసార్లు ఏమైందంటే శరీరంలో ఉండి మాలిన్యం కానీ ఏదైనా మూత్రం కానీ అది కారే అవకాశం ఉంది. అక్కడ మీరు కాటన్ పెట్టేస్తే, ఈ ఏరియాలో కాటన్ పెట్టేస్తే ఆ మురికి అనేది ఆ కాటన్ పీల్చుకుంటుంది. ఓకే, ఆ కాటన్ అక్కడ పెట్టేసేయండి ఇన్షాల్లా. ఎక్కువగా ఇందులోనే వేయాలి. ఎక్కువ పదార్థం ఏవైతే గంధము, కర్పూరము, ఇంకా ఇతర ఏదైతే ఉందో సుగంధ ద్రవ్యమో దాన్ని ఇక్కడే ఎక్కువగా వేయండి. ఇది మెయిన్, ఇది 3. ఇప్పుడు అది పెట్టేద్దాం. ఈ యొక్క జనాజా కిట్లో మీకు కొన్ని చీలికలు ఉంటాయి. చీలికలు అంటారు కదా, క్లాత్ గుడ్డలు, ఇలాగా తాడులాగా ఉంటుంది, థ్రెడ్స్ లాగా ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే తలకి ఇక్కడ నుంచి ఇక్కడ కట్టేస్తారు, ఇంకా అదే విధంగా కాళ్ళు వేళ్ళు కలిపేసి కట్టేస్తారు. చూడండి, ఇది అత్యవసరమైనవి కావు, ఇవి అత్యవసరమైనవి కావు. ఒకవేళ మయ్యిత్ బిగుసుకుపోయి కాళ్ళు మాటికి వేరైపోతున్నాయి, దూరం అయిపోతున్నాయి, అలాంటప్పుడు మాత్రమే దాన్ని మనం ఒక హిక్మత్ కోసం ఉపయోగించవచ్చు. కాసేపు మాత్రమే. కఫన్ సమయంలో దాన్ని తీసేయాలి, కఫన్ సమయంలో వాటిని తీసేయాలి. ఇప్పుడు కఫన్ వస్త్రాలు రెడీగా ఉన్నాయి, లేదంటే మీరు ఇలా ఉన్నటువంటి మయ్యత్ కింద నుంచి మీరు హిక్మత్తో, కాస్త వివేకంతో, ఓర్పుతో ఈ వస్త్రాలు ఏర్పాటు చేశారనుకుందాం, సహనంతో, ఓర్పుతో. ఇప్పుడు మనం కఫన్ని చుట్టేయాలి. ఇక్కడ మనకు సరైనటువంటి క్లాత్ లేదు కాబట్టి మనం దీంతోనే అడ్జస్ట్ చేసుకుందాం ఇన్షాల్లా. ఇమాజిన్ చేసుకోండి, అనుకోండి ఇది కాళ్ళ కింద వరకు రావాలి, ఇదైతే ఇంకా పైకి రావాలి. ముందు నమాజ్లో ఎలా నుంచుంటారండి మీరు? నమాజ్లో ఎడమ చేతిని రొమ్మపై పెట్టుకుంటారు, కుడి చేతిని ఎడమపై పెట్టుకుంటారు. సేమ్ అలాగే ఈ చేతులు మీరు జస్ట్ ఇలా పెట్టేయండి, ఇబ్బంది ఏం లేదు ఇన్షాల్లా. ఈ క్లాత్ ఏదైతే ఉందో మన ఎడమ, అతని ఎడమ, ఓకే, మీ కుడి వైపు, వీరి యొక్క ఎడమ, దానిపై ఈ కుడి వైపు నుంచి క్లాత్ రావాలి. ఓకే, అది వచ్చేసింది. ఇలా కాస్త ఇక్కడ ఈ ఇబ్బంది ఉంది, సరిపోవట్లేదు ఇది. లేదు, చూపించాలన్నా కూడా ఇది మనకి ఇబ్బందిగా ఉంది. సరే, దాని తర్వాత ఎందుకంటే క్లాత్స్ ఇవి చాలా వెడల్పుగా ఉంటాయి, ఇది మొత్తం ఇక్కడికి వచ్చేసింది, గమనిస్తున్నారా? ఇది మొత్తం ఇక్కడికి వచ్చేసింది, ఇది మొత్తం కవర్ అయిపోవాలి. అలాగే రైట్ సైడ్ మొత్తం కవర్ అయిపోయింది, ఫుల్ కప్ వేయాలి జీ. దాని తర్వాత ఇది కిందకి వెళ్తుంది, ఇది పైకి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి మీరు, ఇది కిందకి వెళ్తుంది, ఇది పైకి వస్తుంది. ఓకే, అదే విధంగా అది. ఓకే,
సరే అడ్జస్ట్ చేసుకోవాలి, మనకి ఎంతలో ఉందో దాంట్లో మనం అడ్జస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ భాగము ఇక్కడ కాస్త కొద్దిగా మిగిల్చాలి, తల దగ్గర ఇంకాస్త ఎక్కువ రావాలి, ఇంత భాగం రావాలి వచ్చిద్దది. ఆ క్లాత్ మీకు అంతగా ఉంటుంది. ఆ చీలికలు ఏవైతే ఉంటాయో వాటిని కాళ్ళ దగ్గర ఒకటి, నడుము దగ్గర ఒకటి, తల దగ్గర ఒకటి కట్టుకోవాలి. ఇక్కడతో కఫన్ అనేది అయిపోయింది. కఫన్ మృతుని యొక్క వస్త్రధారణ చాలా సింపుల్ అండి, సింపుల్ ప్రాసెస్. గుసులు అయిపోయిన తర్వాత ఇవి చేయాల్సిందేముంది, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నారా, తడి వస్త్రాన్ని తీసేసి మొత్తం శరీరాన్ని తుడిచేసి ఒక ఏదైతే చిన్న క్లాత్ వస్తుందో దాన్ని సతరపై కప్పి ఆ సత్తర్ని కప్పేసి అక్కడ నుంచి మీరు తీసుకెళ్ళాలి. లేదంటే ఇక్కడ పెట్టి చేస్తారా అంటే ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఏవైతే మీ వద్ద ఆ పదార్థాలు ఉంటాయో వాటిని కొద్ది కొద్దిగా ఒక్కొక్క తెరపై ఉపయోగించాలి. చివరి తెర ఏదైతే ఉందో అందులో ఎక్కువగా ఉపయోగించండి. కాటన్ యొక్క ముక్కలు మీ వద్ద ఉంటాయి, వాటిని కూడా మీరు పెట్టుకోండి. ఈ పార్ట్స్ దగ్గర మాలిన్యం వెళ్ళి అక్కడ మనకు వాసన రాకుండా ఉండడానికి. దాని తర్వాత ఒకదానిపై ఒకటి వేయాలి, 3 కలిపేసి వేయకూడదు. ఈ పాయింట్ నేను చెప్పడానికి నేను ఇక్కడ ఇది చేస్తున్నాను. 3 కలిపేసి వేయకూడదు. 3 కలిపేసాం ఇటు వేసేసాం, ఈ 3 కలిపేసాం ఇటు వేసేసాం, అలా కాదు. ఒక్కొక్కటి వేయాలి, ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. దాని తర్వాత దారాలతో కట్టుకోవాలి, చీలికలతో కట్టుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత వస్తుంది చివరి చూపుల కార్యక్రమం. చాలామంది ఇందులో సమయాన్ని ఎంత వృధా చేస్తారంటే అంత వృధా చేస్తారు. ఇప్పటిదాకా చూశారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు. స్నానం చేసిన తర్వాత కూడా చూపించమంటారు. మనకు హదీస్ చెబుతుంది, మృతదేహం కోరుకుంటుంది నన్ను త్వరగా గమ్యానికి చేరవేయండి, అంటే ఖబర్స్థాన్ తీసుకెళ్ళండి. మనం ఇక్కడ కూడాను ఇంకా స్నానం చేసిన తర్వాత కూడాను చూపించాలని అరగంట, పావుగంట దీనికే సమయాన్ని కేటాయిస్తారు. లేదులే పాపంలే అని కాస్త తెరిచి ఏం చేస్తారు, పెడతారు, వచ్చి చూసుకునే వాళ్ళు చూసుకోండి అని. ఎందుకంటే మరీ అంత కఠినత్వం చేయకూడదండి అని ఇది చేస్తారు. సరే, ఇప్పుడు ఏదైతే నమాజ్కు ముందు మీరు ఇచ్చేస్తారో కేవలం ఇది మాత్రమే తీయాలి. ఇక్కడ ఏదైతే చీలిక కట్టి ఉంటారో, దారం కట్టి ఉంటారో ఇది మాత్రమే తీయాలి, మిగతా ఏది తీయకూడదు. అందులో ప్రత్యేకంగా మహిళ యొక్క జనాజా ఏదైతే ఉంటుందో 2 విషయాలు ఇక్కడ చెప్పాలి. మొదటి విషయము, మహిళ యొక్క జనాజాలో కింద మహిళలు చూస్తున్నారు కాబట్టి మనం చెప్పాలి. ఇప్పుడు మనం ఇంకా వేయలేదు. మహిళ యొక్క జనాజాలో ఇంకా 2 క్లాత్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి. ఒకటైతే ఇది వచ్చేసిద్ది, కింద పైన చొక్కా ఉంటుంది. చొక్కా జెంట్స్ కూడా యూజ్ చేసేస్తున్నారు కానీ అవసరం లేదు. అది పైన చొక్కా ఉంటుంది రొమ్ము కప్పడానికి. దానికోసము పూర్తి శరీరం అనేది కప్పే ఉంచాలి. ఓకేనా? అది తీసుకోండి, వేరే జాలిమాస్ తీసుకోండి. ఇంకా కఫన్ తొలగించలేదు, శరీరం అంతా కప్పి ఉంచాలి. ఇక్కడ వరకు కప్పి ఉంచాలి, కాళ్ళ నుండి ఇక్కడ వరకు ఇలాగే కప్పి ఉంచి కఫన్ అనేది చేయాలి. వస్త్రం చొక్కా తొడిగిస్తారు, చొక్కా ఉండి దాంట్లో జనాజా కిట్లో. ఇక్కడ మహిళకు ఏదైతే ఉందో ఒక 2 కచ్చిప్లు ఇవ్వండి. ఇంకో 2. లేడీస్కి కనబడుతుంది కదా కింద, లేడీస్కి. ఇప్పుడు ఇది అనుకుందాం, ఇది జుట్టు అనుకుందాం ఉదాహరణకి, జస్ట్ జుట్టు. అయితే ఇక్కడ జడ వేయాలి. మహిళలకు జడ వేసే పద్ధతి ఏమిటంటే, కనబడిద్దా ఇది కనబడుతుందా ఒకసారి చూడండి, లేకపోతే క్లోజప్ చేయండి దీన్ని. ఇది జుట్టు అనుకోండి. అయితే ఈ జుట్టుకు జడ వేయాలి మహిళలు. ఎలా వేయాలి? నార్మల్గా అయితే మీరు 2 జడలు వేస్తారు, ఒక జడ వేస్తారు, లేకపోతే 2 జడలు వేస్తారు. పద్ధతి ఏమిటంటే, సున్నత్ ఏమిటంటే 3 జడలు వేయాలి.
ఇలా 1 2 3 జడలు వేసి 3 జడలు వేసేసి ఈ 3 జడలు మీరు కిందకి తీసుకెళ్ళిపోవాలి. ఇలా వెనక్కి వేసేయాలి, కింద వీపుకు వేసేయాలి. ఇక్కడ మీ వద్ద ఇంకో క్లాత్ ఉంటుంది, దాంతో మీరు ఈ తల భాగానంతటను కూడాను కవర్ చేసేయాలి. ఇది మహిళలో ఉన్నటువంటిది ఒక స్పెషల్ పద్ధతి. జడని 3 చీలికలుగా చేయాలి, 3 పిలకలుగా వేయాలి. తర్వాత ఏదైతే వస్త్రం ఉంటుందో ఆ వస్త్రాన్ని పూర్తిగా ఇలా మీరు ఏదైతే చున్ని వేసుకుంటారో చున్ని కట్టుకుంటారో ఆ విధంగా చిన్న గుట్ట ఉంటుంది, దాంతో మీరు తల మొత్తము హిజాబ్ చేసేయాలి, తల చుట్టేయాలి. తీసి ఇదొకటి. రెండవది, పురుషులకైతే మీరు చివరి చూపులు అని ఒక కార్యక్రమం పెట్టేసి తెరిపించి చూపిస్తున్నారు. కానీ మహిళల కోసము ఎంత మాత్రం కూడాను మీరు వసూలు చేయించిన తర్వాత ఇలా తెరిచిపెట్టి రండి అందరూ చూడండి అనే కార్యక్రమం పెట్టడం మహాపాపం. గుర్తుపెట్టుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. వాస్తవానికి గుస్సులు వేసిన తర్వాత చివరి చూపుల యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చేయకుండా ఉంటేనే మంచిది. ఇంతకుముందు వచ్చి చూసి వెళ్ళిపోయారు, కానీ ప్రత్యేకంగా రోడ్డు మీద తీసుకెళ్ళి పెడతారు, మస్జిద్ ముందు పెడతారు, లేకపోతే ఫలానా ప్లేస్లో పెడతారు, అందరూ వచ్చి చూస్తూ వెళ్తూ ఉంటారు, సమయం అంతా అందులో పోతుంది. మయ్యత్ ఏమంటున్నాను, త్వరగా తీసుకెళ్ళి పెట్టండి అయ్యా నా సమాధిలో అంటూ ఉంటుంది. అయితే మహిళల విషయంలో ఎంత మాత్రం కూడా అనుమతి లేదు. పరపురుషులు వచ్చి మహిళని చూసే అనుమతి లేనే లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగని గుసులుకు ముందు చూడవచ్చా? గుసులుకు ముందు మయ్యత్ని ఇంట్లో పెట్టారు, ఒక ప్రదేశంలో పెట్టారు, గైర్ మహరం అంటే ఎవరు? పరపురుషులు అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. గుసులుకు ముందు అనుమతి లేదు, గుసులు తర్వాత అనుమతి లేదు. ఒక మహిళ బ్రతికుండగా ఏదైతే పరదా చేస్తూ ఉందో, బుర్ఖా వేసుకుని ఉంటుందో, మరణించిన తర్వాత కూడా ఆ మహిళకు ఆ గౌరవం దక్కాలి. చాలా మంది మనలో కూడా వెళ్తూ ఉంటాం, మనలో కూడా చాలా మంది దీదారని వెళ్తూ ఉంటాము, చివరి చూపులని వెళ్తూ ఉంటాము, మహిళ యొక్క జనాజాలను కూడాను చూస్తూ ఉంటాము. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు, ఈ నోట్ చేసుకోండి ఇన్షాల్లా. ఇప్పుడు దీని తర్వాత ఇది కఫన్ గురించి అయింది. ఇందులో ఏదైనా సందేహం ఉంటే అడగండి ఇన్షాల్లా. కఫన్ గురించి, గుసుల్ మరియు కఫన్. గుసుల్ అంటే స్నానము, కఫన్ అంటే వస్త్రధారణ. ఈ 2 కార్యాలు మీరు నేర్చుకున్నారు ఇన్షాల్లా. మీరు మీ ఇంట్లో మీ కుటుంబంలో ఎప్పుడైనా మౌతా జరిగితే మీరు చేయవచ్చు ఇన్షాల్లా. జీ చాలా మంది ఉంటే గంధం వేసి కలవరాపిస్తారు. జీ జీ కూడా ఇది చూడదు. జీ రాయాలి, రాపించట్లేదు. ఆవిడ పేరు కఫన్, మృతుని పేరు కలిమా. గుసుల్ గురించి అయిపోయింది కదా డౌట్స్ అవన్నీ కూడాను. ఇప్పుడు మనం కఫన్లోకి వచ్చాం. కఫన్లో వచ్చినటువంటి ప్రశ్న ఏమిటంటే, కఫన్ చేసేటప్పుడు గంధంతో కానీ లేకపోతే దేనితో కానీ కలిమా రాయడము లేకపోతే మృతుని యొక్క పేరు రాయడము ఇది ఎంత మాత్రం కూడాను సున్నత్ కానే కాదు. కఫన్ విషయం ఇంకా మనం జనాజా నమాజ్కి వెళ్ళలేదు, ఖబర్కి వెళ్ళలేదు, ఇంకా ఇప్పుడు కఫన్ దగ్గరే ఉన్నాం, మనం మయ్యత్ని తీసుకెళ్ళలేదు. ఇంకా ఇలాంటి ఏ కార్యము లేదు. ఆ యొక్క గంధము కానీ ఆ పౌడర్స్ కానీ ఏవైతే మీరు వేస్తున్నారో ఆ ఇత్తర్ కానీ ఇవన్నీ కేవలము బాడీని ఫ్రెష్గా ఉంచడానికి, సుగంధ ద్రవ్యానికి, సువాసన రావడానికి మాత్రమే. కర్పూరం మీరు వేయండి, రాయాలి, కర్పూరం రాయాలి. జీ జీ ఆయన భార్యను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మహరు చెందిందా లేదా, మహరు బాధ్యత అందిందా లేదా, ఇతను ఇది అయిపోయిందా లేదా అని చెప్పిస్తున్నారు. అది చెప్పచ్చా? ఆవిడ లేడీస్ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ
ఇక్కడ వేడికి ఏడుస్తూ తను బాధపడుతుందో చెప్తుందా అక్కడ పావుగంట టైం పడుతుంది. ఈ కార్యక్రమం ఉందా? గుసులు ఇచ్చేటప్పుడు ఎవరైతే గస్సాలు ఉంటారో గుసులు ఇచ్చేవారు ఆయన, ఇంకా ఆయనతో పాటు ఉండేటువంటి హెల్పర్స్ వీళ్ళే రావాలి. వీళ్ళని మినహాయించి ఎవరు రాకూడదు. బయట ఉన్న వాళ్ళు బయటే ఉండాలి. ఏదైనా అందించాలంటే బయట నుంచి అందించాలి. అలాంటప్పుడు భార్య కూడా వచ్చే అనుమతి లేదు. ఫస్ట్. సెకండ్ ఏమిటంటే మహర్ కార్యక్రమం. మహర్ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఇది అజ్ఞానపూరితమైనటువంటి కార్యక్రమం. మహర్ ఈ నాటికి కూడాను ఒక ఇస్లాం ధర్మంలో మహిళపై ఏవైతే హక్కులు ఉన్నాయో, ఇస్లాం ధర్మం వచ్చి మహిళకు ఏదైతే హక్కు ఇచ్చిందో ఆ హక్కుని కొల్లగొట్టే విషయాలలో ఒకటి మహర్ ఒకటి. నిఖా అయిపోయి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 40, 50 సంవత్సరాలు అయిపోయాయి. ఆ మహిళకు, ఆ భార్యకు తమ భర్త నుండి మహర్ దొరకలేదు. చాలా చాలా పెద్ద దౌర్జన్యం ఇది, జుల్మ్ ఇది. సరే, ఇప్పుడు వచ్చేసి మహర్ గుర్తు చేయడము దీని గురించి ఏమంటారు అని ప్రశ్నిస్తున్నారు. చూడండి, ఆమె యొక్క హక్కు ఆమెకు దక్కాల్సిందే. దానికోసము ఇక్కడ ఈ విధమైనటువంటి సమావేశంలో, ఈ విధమైన కార్యక్రమంలో కూర్చోబెట్టి నీకు మహర్ దక్కిందా లేదా అని అడగడము సమంజసం కాదు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ముందు సాగించాలి. అలా తీసుకురాకూడదు. జీ లేదు, అస్సలు చేయకూడదు. ఆ కార్యక్రమం లేదు అసలు. జీ బాడీ కాలిపోయిన వ్యక్తి కానీ, లేకపోతే యాక్సిడెంట్ అయిన వ్యక్తి కానీ, లేకపోతే పోస్ట్ మార్టం చేస్తారు అలాంటి వ్యక్తి కానీ, జీ వాళ్ళ యొక్క బుద్ధి పరిస్థితి, వాళ్ళకి కఫన్ దొరుకుతుంది సార్. కఫన్ దొరికితే బ్లడ్ అంతా కాలిపోతుంది. వాళ్ళ పరిస్థితి సవాల్ వచ్చింది. ఇందాక మనం చెప్పాము, ఒకవేళ గనక గాయాలు సాధారణంగా ఉంటే మనం నీటిని తడిపేసి మనము కఫన్ అనేది చేసేయాలి. ఇప్పుడు మరీ మృతదేహం అనేది మరీ దారుణంగా ఉంది, పూర్తిగా కాలిపోయి ఉంది, నుజ్జు అయిపోయింది శరీరము, గుసులేసే అవకాశమే లేదు. అదేవిధంగా గాయాలు తగిలాయి, గాయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, కుట్లు ప్రతి చోట కుట్లు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంకా అదే విధంగా ఒక సందర్భం కూడా వచ్చింది, మనం దాని నుంచి గతించిపోయాము. అదే కరోనా సందర్భము. ఇలాంటి సందర్భాలు, వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది, అలాంటి సందర్భంలో ఏం చేయాలి? గుసుల్ యొక్క లక్ష్యం ఏమిటి? నా ప్రశ్న మీ నుండి సమాధానం వస్తే ఇన్షాల్లా నేను అనుకుంటాను, నేను చెప్పే మాట క్లియర్ అవుతుంది. గుసుల్ యొక్క లక్ష్యం ఏమిటి? ఎవరైనా సమాధానం ఇవ్వండి. గుసుల్ ఎందుకు వేస్తున్నాం? జీ బాడీ శుభ్రం అవ్వడానికి మనం వేస్తున్నాం. బాడీ ఎప్పుడు మనం శుభ్రం చేయగలము? బాడీపై మాలిన్యం ఉన్నప్పుడు మనం శుభ్రం చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకసారి మనం కుడి పక్క నుంచి ఎడం పక్క నుంచి నీళ్ళు వేసేసి ఉసులు చేసేస్తే క్లీన్ అయిపోయిందంటే ఒక్కసారిలో కూడా ఉసులు అయిపోతుంది. 3 సార్లు వేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు పూర్తిగా బాడీ కాలిపోయింది, లేకపోతే కుట్లు పడిపోయి ఉన్నాయి, అసలు ఆ రక్తం పోతూనే ఉంది, అలానప్పుడు నీళ్ళు వేసి ఏం లాభం? శుభ్రమైద్దా? శుభ్రం అవ్వదు. అయితే అలాంటప్పుడు మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని, ఇందులో ఉలమాల యొక్క ఇఖ్తిలాఫ్ ఉంది, తయమ్ముం చేయించడం అని. తయమ్ముం అంటే మనకు తెలుసు కదా, మట్టితో తయమ్ముం చేయడం అనేది. ఎలాంటి అవసరం లేదు. కనీసం మేము ఒక వస్త్రంలో చుట్టేసి మనం ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఖననం చేసేయాలి. అర్థమవుతున్న విషయము? ఒక వస్త్రంలో మనం కట్టేసి, లేకపోతే 1 అయినా సరే, 2 అయినా సరే, 3 అయినా సరే మనం కలిపేసి కట్టేసి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఖననం చేయడానికి ప్రయత్నించాలి. అయిపోయింది ఇన్షాల్లా. గుసులు అయిపోయింది, మీ నియత్ అయిపోయింది ఇన్షాల్లా. గుసులు చేయనివాడికి ఇప్పుడు గుసులు చేయనప్పుడే గుసులు ఎక్కడైంది? గుసుల్, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, గుసుల్ ఏదైతే ఉందో అది ఫర్జ్. అది గుసుల్ అనేది ఫర్జ్. ఇన్షాల్లా మనం ఈ క్లాసులు అయిపోయిన తర్వాత గుసుల్, వుజు, నమాజ్ మన ఫస్ట్ స్టార్టింగ్ సబ్జెక్ట్ నుండి మనం వస్తాము. అక్కడ మనకు ఇంకా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. గుసుల్ అనేది నియత్పై ఆధారపడి ఉంటుంది. గుసుల్ అనేది నియత్పై ఆధారపడి, సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. నీరు దొరకని సందర్భంలో, నీరు ఉపయోగించినటువంటి సందర్భంలో
తయమ్ముంతో కూడాను మీరు గుసులు చేసుకుంటున్నారు, వచ్చి మస్జిద్ నమాజ్ చదువుతున్నారు. అర్థమవుతున్న విషయం. అయితే ఈ గుసుల్ అనేది ఏదైతే ఉందో నియత్పై ఆధారపడి ఉంది. ఇక్కడ మనము పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా మనము చేస్తున్నాం కాబట్టి ఇన్షాల్లా ఆ గుసుల్ అయిపోతుంది. ఆ యొక్క బాధ్యత ఏదైతే ఉందో, ఆ యొక్క గుసుల్ చేయకపోతే పాపం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది ఇన్షాల్లా. అంతా రెడీ చేసాం, ఓకే అయిపోయిందంటే ఆవిడ గాజులు తీయటం, నల్లం తీయటం, ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టడం కార్యక్రమం ఏమి లేదండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒక పాయింట్ నాది ఇక్కడ మిస్ అయిపోయింది. మహిళ యొక్క గుసుల్, గురువు గారు పెద్దలు హజరత్ ఏదైతే ప్రశ్న అడిగారో అది మెహర్ గురించి, ఇంకా లేడీస్ని రప్పించడం, కార్యక్రమాలు చేయడం, గాజులు పగలగొట్టడం, ఇవన్నీ అవేం లేవు ఇస్లాంలో. మనం ఇవన్నీ కూడాను ఇస్లామేతర కార్యాల నుంచి చూసి చేస్తున్నటువంటివి ఏం లేదు. ఆమె చక్కగా ఉండాలి. దాని గురించి కూడా ఇన్షాల్లా సబ్జెక్ట్ వస్తుంది. మయ్యత్ మహిళ ఉంది. ఈరోజు పురుషులు కూడాను ఎన్నెన్ని వేసుకోవట్లేదు. ఉంగరాలని, బ్రాస్లెట్లని, చైన్లని ఇవన్నీ వేసుకోకూడదండి. ఉంగరం ఒకటి వేసుకోవాలి. పురుషులు ఉంగరం ఒకటి వేసుకోవాలి. బ్రాస్లెట్లు కానీ, మెళ్ళో చైన్లు కానీ. వెండే కదా వేసుకుంటున్నాం, కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళు ఏమంటారు, వెండే కదా వేసుకుంటున్నాం, బంగారం కాదు కదా, బంగారం వేసుకోకూడదు. లేదు, ఉంగరం ఒకటే వేసుకోండి పురుషులు. ఇప్పుడు మహిళలు ఉన్నారు, చెయ్యి పోగులు ఉంటాయి, ముక్కులో పుడుకలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. వాటిని తొలగించాలండి, వాటిని తొలగించాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను, తొలగించాలని. చాలామంది పెట్టేస్తారు, అలాగే ఉన్నారు, కొంతమంది ఉన్నారు. మీకు అది ఫేస్ అయి ఉండకపోవచ్చు. కొంతమంది పెట్టేస్తారు అలాగే, ఆమెతోనే పోవాలి అని తీసేయాలి. వారి తర్వాత వారసులు వాటిని ఉపయోగించాలి. ఒకవేళ అది రాకపోతే దాన్ని ఇన్షాల్లా కత్తిరించడానికైనా ప్రయత్నించాలి. అలాగే విడిచిపెట్టకూడదు. బంగారం అయినా సరే, వెండి అయినా సరే. ఓకేనండి, ఇది కఫన్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కఫన్ గురించి? లేదంటే నమాజ్లోకి వెళ్దాం, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. జనాజా నమాజ్కి వెళ్దాం ఇన్షాల్లా.